బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. 2019 ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఊహించని విజయంతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. ఆ ఉత్సాహంతోనే ఇవాళ హస్తినలో విజయోత్సవ్ ర్యాలీకి ఏర్పాట్లు కూడా చేస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలను కూడా నేడే ఎంపిక చేసే అవకాశం ఉంది. గోవా, మణిపూర్లో కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న అమిత్ షా వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కలవరం మొదలైంది. యూపీ, ఉత్తరాఖండ్ బీజేపీ అకౌంట్ లో పడ్డాయి. మరి గోవా, మణిపూర్ పరిస్థితి ఏంటి? ఆ రెండు రాష్ట్రాల్లో ఏం చేయబోతోంది కమలదళం? ఆ రెండు రాష్ట్రాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులే కీలకం. ఫుల్ ఫామ్ లో ఉన్న బీజేపీ వైపు వారు మగ్గు చూపుతారా, లేకపోతే అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన కాంగ్రెస్ వైపు అడుగులేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం 2-3 రోజుల్లో తేలనుంది. అయితే గోవా, మణిపూర్ కూడా మాదే అంటున్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. గోవాలో 40 స్థానాలకు గాను 17 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. 13 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రవాది గోమంతక్ 3, గోవా ఫార్వర్డ్ పార్టీ 3, ఎన్సీపీ 1 సీటు దక్కించుకోగా 3 చోట్ల స్వతంత్రులు గెలిచారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన బలం 21. కాంగ్రెస్ కు 4 మద్దతు లభిస్తే సరిపోతుంది. ఇండిపెండెంట్లు, ఎన్సీపీ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఓ స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతిస్తున్నారు. ఎన్సీపీతో పాటు గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలో ఏదో ఒకదాన్ని సపోర్ట్ తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అదే బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయాలి అంటే కనీసం 8 సీట్లు అదనంగా కావాలి. అందుకు మహాకూటమి ఒక్కటే మార్గం. ఇక మణిపూర్నే తీసుకుంటే అక్కడ 60 స్థానాలున్నాయి. కాంగ్రెస్ 28 సీట్లు సాధించి అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. బీజేపీకి 21 సీట్లు దక్కాయి. టీఎంసీ 1, ఇతరులు 10 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 3 సీట్లు కావాలి. ఇప్పుడు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇక బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలంటే 10 సీట్లు అవసరం. అంటే ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలన్నీ కలిపితే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ టీఎంసీ, వామపక్షాలు ఉండటంతో బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అయితే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాల పర్వాల్ని స్టార్ట్ చేశాయి రెండు పార్టీలు. స్వతంత్రులను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేపట్టాయి. ఓట్లు, సీట్లతో బీజేపీ ఫుల్ ఖుషీగా ఉంటే ఓటమి దెబ్బతో మైండ్ బ్లాంక్ అయిన పార్టీలు ఓట్ షేరింగ్ ను చూసి సర్ది చెప్పుకుంటున్నాయి. యూపీలో సీట్లు తక్కువ వచ్చినా ఓట్లలో మెరుగ్గానే ఉంది బీఎస్పీ. మాయావతి పార్టీకి 19 సీట్లు రాగా 22.2% ఓట్ షేర్ దక్కింది. 47 సీట్లతో చావు తప్పి కన్నులొట్టపోయి ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఎస్పీ ఓట్ షేర్ లో 3వ స్థానంలో ఉంది. అఖిలేష్ అండ్ టీమ్ కు దక్కింది 21.8% ఓట్లు. 6.3% ఓట్ షేర్ సాధించి 7 సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ కంటే 1% ఓట్ షేర్ తోనే 9 సీట్లు సాధించింది అప్నాదల్. గోవాలో బీజేపీకి సీట్లు తక్కువ వచ్చినా ఓట్ల శాతం మెరుగ్గానే ఉంది. 17 సీట్లతో టాప్ లో ఉన్న కాంగ్రెస్ కి 28.4% ఓట్లు వస్తే 13 స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీకి 32.5% ఓట్ షేర్ దక్కింది. మణిపూర్ లో బీజేపీకి, కాంగ్రెస్ కి మధ్య ఉన్న ఓట్ల తేడా 1.1%. కాంగ్రెస్ కు 36.2% ఓట్లు దక్కితే బీజేపీకి 35.1% ఓట్ షేర్ లభించింది. ఆ 1% ఓట్లతోనే బీజేపీ కంటే 7 సీట్లు అధికంగా సాధించింది హస్తం పార్టీ. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సంతృప్తిగా ఉంది బీజేపీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొత్తుతో కలిపి 12 రాష్ట్రాల్లో పవర్లో ఉంది. మోడీ, అమిత్ షా మ్యాజిక్ తో గోవా, మణిపూర్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ సంఖ్య 14కి చేరుతుంది.